నిజంగా మీ అత్తయ్య చెప్పినట్టు నువ్వు గనక ఇలాంటి పని చేయకుండా ఉండుంటే ఈరోజు అందరం బాధపడేవాళ్ళం. నువ్వు నిజంగా గ్రేట్ అమ్మా. అవును డాడ్, వదిన చాలా గ్రేట్. నిజంగా వదిన మన ఇంట్లో ఉండడం మనందరి అదృష్టం. అనంతు, సుందరి చాలా తెలివైందిరా, అచ్చం నాలాగే. అందుకే ఆ నీలవేణికి బుద్ధి చెప్పింది. కంగ్రాట్స్ అక్క, నిజంగా నువ్వు చేసిన పని వల్ల మన ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది. బావగారు కంగ్రాచులేషన్స్. వదినా, చాలా అద్భుతమైన పని చేశావు. నీలవేణికి సరైన బుద్ధి చెప్పావు. ఇంకా బుద్ధి చెప్పాల్సిన వాళ్ళకి బుద్ధి చెప్పే రోజు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫణి. అదే నీలవేణిలాగా ఎవరు ఎదురైనా కూడా వాళ్ళందరికీ బుద్ధి చెప్పే రోజు వస్తుందని అంటున్నాను. అమ్మా, ముహూర్తానికి సమయం అవుతోంది, వచ్చి కొబ్బరికాయ కొట్టండి. బాలగారు ఓం భూపాదౌ యస్య నాభిః వేదాశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ముఖమిదహనో యస్య వాస్తే మగ్ధిః అంతఃస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువనోపశం విష్ణుమీశం నమామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘపట్నం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే ధియే స్మరామి. ఓం సహస్రశీర్షా పురుషా సహస్రాక్ష సహస్రపాత్రి స భూమిం విస్తతో వృత్వా అత్యధిష్టదశాంగుళం పురుష ఏ వేదకం సర్వం భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషాన యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమ. అదోధ్యాయాక్ష పురుష ఆకుపరిచిప్ప కూడా భూమిలోపల వేసేయండి. అదోధ్యాయాక్ష పురుష ఆదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతనిధి త్రిపాదూర్భూతై పురుష ఆదోస్యా పునః. మీరు కొబ్బరికాయ కొట్టండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజితస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావ తాం జాతవేదో లక్ష్మీ మనప్రగామినీం యస్యాం హిరణ్యం ఇంద్రియం గామి. అవునమ్మా. ఏంటోనమ్మా, ఆ రోజు అపశకునాలన్నీ ఒకేసారిగా మా ఇంట్లో జరిగాయి. ఆయన పోవటం, నా కన్నయ్యకి ఇలా అవటం దాదాపుగా ఒకే రోజు జరిగిపోయాయి. ఆ రోజు మా నాన్న డ్రైవర్ మరణాలు ప్రశ్నగానే మిగిలిపోయాయి. ఇప్పటి వరకు ఎలాంటి క్లూ తెలుసుకోలేకపోయాం. అబ్బో, చనిపోయిన మా నాన్న గురించి మళ్ళీ తవ్వుతున్నారు వీళ్ళు. ఈ త్రిపురకు ఖచ్చితంగా మళ్ళీ ఏదో అనుమానం వచ్చినట్టుంది. తాతయ్య గారు ఆ డ్రైవర్ చనిపోవడానికి, బాలాగారు ఇలా అవ్వడానికి ఖచ్చితంగా ఏదో లింక్ ఉండే ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి. మావయ్య గారు, తాతయ్య గారు ఆ డ్రైవర్ మరణాన్ని ఏమీ ఎంక్వైరీ చేయలేదా? చేశారమ్మా, కానీ ఏ ఆధారాలు దొరకలేదు. ఎవరు చంపారో ఏంటో కూడా తెలియదు. మేం కూడా చాలా ప్రయత్నించాం వదినా, కానీ ఏ క్లూ దొరకలేదు. ఆ రోజు ఆ డ్రైవర్ చనిపోయాక తాతయ్య గారు చనిపోయారు అంటున్నారు. ఖచ్చితంగా ఏదో ఒక క్లూ ఉండే ఉంటుంది. ఎంక్వైరీ చేస్తే వాళ్ల మరణాలకి, బాలాగారికి ఇలా అవ్వడానికి కారణం తెలుసుకోవచ్చు. ముందు ఆ రమణమ్మని నేను కలవాలి. రమణమ్మ గారు, అమ్మా మీరా?
రండమ్మా లోపలికి రండి. మీ మనవరాలా? అవునమ్మా. హాయ్. హాయ్. టీ కాఫీ ఏమైనా తీసుకుంటారమ్మా? వద్దు, మంచినీళ్ళు ఇవ్వండి. సరే అమ్మా. అమ్మా. ఏంటమ్మా ఇలా వచ్చారు? అదే మీ భర్త మా తాతయ్య గారు చనిపోయిన రోజే చనిపోయారు కదా. అవునమ్మా. ఆ రోజు ఏం జరిగింది కాస్త వివరంగా చెప్పగలరా? ఆ రోజు మా ఆయనకి భోజనం పెడితే ఆయన తింటూ ఉన్నాడు. అప్పుడే ఆయన ఫోన్ వస్తే వెళ్ళాడమ్మా. అలా వెళ్ళినవాడు తిరిగి ప్రాణాలతో ఇంటికి రాలేదమ్మా. అంతేనా? మధ్యలో మీ ఆయన మీకు ఫోన్ చేసి ఏమైనా చెప్పారా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ప్లీజ్. మధ్యలో ఒకసారి ఫోన్ చేశారమ్మా. చేసి ఏమన్నారు? ప్రమాదంలో ఉన్నానని మాట్లాడుతుంటే ఫోన్ ఆగిపోయిందమ్మా. ఏం ప్రమాదంలో ఉన్నామని చెప్పారు? ఏం చెప్పలేదమ్మా. అదే ఇంకేమైనా చెప్పారేమో గుర్తు తెచ్చుకోండి ప్లీజ్. ఏం చెప్పలేదమ్మా. అలా ఆయన ఫోన్ చేసిన తర్వాత కాసేపటికే ఆయన చనిపోయాడని చెప్పారమ్మా. పోనీ ఆయన ఎక్కడికి వెళ్తున్నారో చెప్పారా? చెప్పలేదమ్మా. సరే రమణమ్మ గారు, ఒకవేళ మీ భర్త ఏమైనా చెప్పుంటే మీకేదైనా గుర్తొస్తే నాకు చెప్పండి. సరేనమ్మా. సరేనండి, నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా.